నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. गाड़ी వచ్చినవైతే స్కూల్లోనే చేస్తాము. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపితే ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి చేతి వృత్తులపై ఆధారపడ్డ వారి జీవితాలను చీకట్లోకి నెట్టారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద విమర్శించారు. మత్స్యకారులు, నాయి బ్రాహ్మణులు సహా వివిధ చేతి వృత్తుల వారికి కేసీఆర్ ప్రోత్సాహకాలు అందిస్తే రేవంత్ రెడ్డి కోతలు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి వివేకానంద మీడియాతో మాట్లాడారు. చేతి వృత్తుల వారు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేసే దుస్థితిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు. తెలంగాణలో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని, ఏం సాధించారని ఏడాది పాలన సంబరాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు. కుల వృత్తులకు అందించాల్సిన ప్రోత్సాహకాలు అందించకపోతే బీఆర్ఎస్ ఆందోళన బాట పడుతుందని హెచ్చరించారు. అక్కడ నాయ బ్రాహ్మణులు రోడ్ల పైనకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. అక్కడ వీళ్ళేమో విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. ఏదో సాధించడం, అద్భుతాలు సృష్టించడం సంవత్సరం లోపల అని చెప్పేసి కూడా ఈరోజు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. అంటే అన్ని కూడా కోతలు పెట్టుకుంటూ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటి కూడా నిర్విరామం చేసుకుంటూ ఏవో వారిపైన కక్షపూరితమైనటువంటి మనస్తత్వంతో ఒక నిరంకుశ పాలన, అంటే అరాచక పాలన కొనసాగిస్తూ ఏదో రకంగా కేసీఆర్ గారి పైన బురద చెల్లాలా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా చేయలేదనేటువంటి ప్రయత్నమే తప్ప తాను ఏం చేస్తున్నట్టు చెప్పలేక ఈరోజు ప్రజలు అడుగుతారు కాబట్టి, ప్రశ్నిస్తారు కాబట్టి మీరిచ్చినటువంటి ఎన్నో హామీలు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు, రుణమాఫీ, ఇలాంటి అన్ని పథకాలు ప్రజలు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈరోజు పర్టికులర్గా ఈ యొక్క అనేక వర్గాల వారిని మోసం చేస్తుండడానికి ఈ మత్స్య కార్మికుల యొక్క మత్స్యకారుల యొక్క మోసం చేస్తూ అటు నాయ బ్రాహ్మణులని, అటు రజకులని, అనేక కుల వృత్తులపైనటువంటి వారందరినీ కూడా మోసం చేసుకుంటూ ముందుకు వస్తున్న సంగతి నేను గుర్తు చేసుకుంటూ, మరి తప్పకుండా ప్రభుత్వం దీనిపైన తక్షణం చర్యలు తీసుకొని ఈ యొక్క న్యాయమైన డిమాండ్లని మరి నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు తప్పవు. మేము సంవత్సరం వరకు ఓపికతోని, సహనంతోని మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ప్రశ్నిస్తున్నాము తప్ప ఎక్కడ కూడా ఇప్పుడు ఆందోళన కార్యక్రమం ఎక్కడ కూడా పిలుపునీయలేదు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చాలా సమన్వయంతో, చాలా ఓపికతోని, సహనంతోని మీరు ఎన్ని తిట్లు తిట్టినా మేము ప్రజల పక్షాన నుండి ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్నాం తప్ప ఇప్పుడు కూడా ఎక్కడో పోరాటాలు కూడా మేము ఉద్యమాలకు కూడా ఇంకా పిలుపునివ్వలేదు. మీకు సరైన సమయం ఇవ్వాలనే సమయం ఇచ్చాం. కానీ ఈ రకంగా పేద, బడుగు, బలహీన వర్గాల వారిని మోసం చేస్తా అంటే మాట ఊరికిన ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. భారీ కొండ చెలువ నుండి తప్పించుకొని చెంచయ్య అనే వ్యక్తి ప్రాణాపాయం నుండి బయటపడిన సంఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం గండ్లవీడు గ్రామంలో చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గండ్లవీడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కాలినడకన వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కొండ చిలువ అతని కాళ్లను చుట్టుకుంది. అతని భయంతో కేకలు వేయడంతో స్థానికులు గుమిగుడి చాకచక్యంగా కొండ చిలువను హతమార్చారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
నేషనల్ హైవేపై చిరుత కనిపించింది. కాలికి గాయంతో ఓ గంట పాటు రోడ్డు మీదే ఉండిపోయింది. కామారెడ్డి జిల్లా దెగ్గి సమీపంలోని హైవేపై చిరుత కలకలం సృష్టించింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ కాలికి గాయం కావటంతో ఓ గంట పాటు నడవలేని స్థితిలో హైవేపైనే ఉండిపోయింది. వచ్చిపోయే వాహనాలు హారన్ కొడుతున్నా ఏ మాత్రం కదలకుండా అక్కడే ఉండిపోయింది చిరుత. దీంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఇక సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు స్పాట్ కి రాగానే చిరుత కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల ఎంతసేపటికి వెతికినప్పటికీ అధికారులకు చిరుత జాడేలేదు. జనావాసాల్లోకి వెళ్లి నక్కిందా లేదా అడవిలోకి జారుకుందా అని తెలియకపోవడంతో చుట్టుపక్కల గ్రామాలను అప్రమత్తం చేశారు అటవీ శాఖ అధికారులు. అలర్ట్ గా ఉండాలని, చిరుత కనిపించిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇక రోడ్డుపైకి వచ్చిన చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో కాలికి గాయమవటంతో కదలలేని స్థితిలో ఉన్న చిరుత ఓ గంట పాటు హైవే పైన కూర్చుంది. ఆ తర్వాత కుంటుకుంటూనే రోడ్డు దాటిన చిరుత ఎటు వెళ్లిందో తెలియటం లేదు. అటవీ అధికారులు మాత్రం చిరుత ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నారు. ఉమ్మడి వరంగల్లో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు స్థానికులను కలవరపాటుకు గురిచేశాయి. కొన్ని జిల్లాల్లో ఇవాళ ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సుమారు 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఉదయం 7:25 నుంచి 7:28 మధ్య భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థం కాక హడలిపోయారు. వరంగల్, హన్మకొండ, కిలా వరంగల్, కాజీపేట, మండికోట, భూపాల్పల్లి, ములుగు, ఏటునాగారం, వాజేడు, మహబూబాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు కనిపించాయి. ప్రధానంగా ఏటూరు నాగారం జిల్లాలోని సమ్మక్క, గద్దల, గోదావరి గోదావరి పరివాహక ప్రాంతాలు భూ ప్రకంపనలు, భూమిలో నీరు శాతం తగ్గటం వల్ల, అత్యధికంగా బోర్లు వేయటం వల్ల, భూమి పొరలో హెచ్చుతగులు రావటం వల్ల భూకంపాలు వస్తాయని నిపుణులు అంటున్నారు. లక్ష చెట్లు నేలకూలిన చోటే మళ్లీ భూకంపం. సరిగ్గా 4 నెలల్లో అసలు మ్యాటర్ ఏంటి? తెలంగాణలో బుధవారం తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ ప్రకారం తెలంగాణలోని ములుగు జిల్లాలో 5.3 తీవ్రతో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు హైదరాబాద్ వరకు కూడా కనిపించాయి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఉదయం 7:27 భూకంపం సంభవించింది. దీని కేంద్రం భూమి నుండి 40 కిలోమీటర్ల లోతులో ఉంది. ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో ప్రకంపనలు. ఈ భూకంపం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా సంభవించింది. ప్రస్తుతం ఈ బలమైన భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం లేదా పెద్ద నష్టం జరిగినట్లు ఎటువంటి సమాచారం వెలుగులోకి రాలేదు. నిపుణులు భూకంపాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, రద్దీగా ఉండే లేదా సురక్షితంగా లేని భవనాలకు దూరంగా ఉండాలని స్థానికులకు సూచించారు. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు తమ
ప్రాణాలను కాపాడుకునేందుకు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొంతసేపు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఇక షాక్ గురై కుర్చీలపై కూర్చున్న పలువురు కింద పడిపోయారు. ములుగు జిల్లా మేడారం ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. మేడారంలో 4 సెప్టెంబర్ 2024న సుమారు 1,00,000 చెట్లు నేలకూలాయి. ఇప్పుడు సరిగ్గా 4 నెలల తర్వాత అదే ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఈ భూకంపానికి సంబంధించి ప్రజలు సోషల్ మీడియాలో అనేక పోస్టులు కూడా చేశారు. గత 20 ఏళ్లలో తొలిసారిగా 5.3 తీవ్రతతో అత్యంత శక్తివంతమైన భూకంపం తెలంగాణను తాకింది. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ఇందిరా కాలనీలో కొందరు అక్రమదారులు 1970, 1972లో ప్రభుత్వం దళితులకు 24 ఇండ్లు కట్టించింది. మిగతా వారికి 68 ఫ్లాట్లు కేటాయించింది. అందులోనే ప్రభుత్వ లేఅవుట్ ప్రకారం కోసం కొంత స్థలాన్ని కేటాయించింది. ఇక ఆ స్థలంపై కన్నేసిన అక్రమదారులు నేడు ₹1,00,000 ఖరీదు చేసే స్థలాలను కబ్జా చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న కాలనీ వాసులు అక్రమ కట్టడాలను నిలిపివేయాలని కొల్లాపూర్ ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక వారు స్పందిస్తూ గవర్నమెంట్ స్థలాలను కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు జల పర్యాటకం, సాహస క్రీడలకు సరికొత్త రూపు సంతరించుకునే దిశగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జల పర్యాటకం అభివృద్ధిలో భాగంగా హుస్సేన్ సాగర్ లో అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి జైట్ స్కీపై హుస్సేన్ సాగర్ లో కాసేపు విహరించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో అందమైన పర్యాటక ప్రాంతాలు, పురాతన చారిత్రాత్మక ప్రాంతాలతో పాటు టెంపుల్ టూరిజం, జల సాహస క్రీడల టూరిజానికి అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఇటీవలి కాలంలో వాటర్ స్పోర్ట్స్ విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో జల పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు జల విహార అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి వనరులను పరిశీలించి పర్యాటక అభివృద్ధికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు. ఇక అంతర్జాతీయ ప్రాముఖ్యత వచ్చేలా కృష్ణానది పరివాహక ప్రాంతంలోని సోమశిల బ్యాక్ వాటర్స్, నాగార్జున సాగర్, ఇతర రిజర్వాయర్లు, హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తదితర ప్రాంతాలను తీర్చిదిద్దితే రాష్ట్రంలో జల పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. పర్యాటక అభివృద్ధి వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని తెలిపారు. ఏ సైడ్ అరే మీరే అడ్డం వస్తున్నారు వీళ్ళు ఫోన్లు పట్టుకొని మీరు అందరూ ఒక్క సైడ్ పోతే ఎట్లా చెప్పండి. ఎంతరండి ప్లీజ్ మాకు ఓకేనా. మెదక్
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్పోర్ట్స్ పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ సభ్యురాలు శ్వేతా శివారెడ్డి మంగళవారం పాఠశాలను సందర్శించారు. అనంతరం పాఠశాలలోని వంటగది, అందులో ఉన్న కూరగాయలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని, ఉదయం విద్యార్థులకు టిఫిన్, మధ్యాహ్నంలో భోజనంలో కూడా మంచి కూరగాయలు అందించాలని, పాఠశాలలో ఎలాంటి అపరిశుభ్రత లేకుండా తగు జాగ్రత్త తీసుకోవాలన్నారు. ఆమె పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సుజాతను ఆదేశించారు. ఇక ఆమె వెంట జిల్లా విద్యాధికారి రాధాకిషన్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. గద్వాల పట్టణ కేంద్రంలో ఆశా కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తల యూనియన్ అధ్యక్షురాలు అరుందమ్మ పద్మ మాట్లాడుతూ మాపై పెట్టిన పని భారాన్ని తగ్గించాలి, అలాగే రాష్ట్రంలో మా ఆశా కార్యకర్తలకు పని వేతనాన్ని కనీసం నెలకు 18,000 రూపాయలు వేతనంగా పెంచాలి, ఇంకా మాకున్న డిమాండ్స్ కూడా అమలు చేయాలి. అలా చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తల నిరసన నిరాహార దీక్షలు చేపడతామని, ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తామని మాట్లాడటం జరిగింది. తదుపరి జిల్లా కలెక్టర్ కు మెమోరాండం అందజేశారు. హలో మేడం, నీ ముందరనే ఉన్నా. నేను జోగులాంబ జిల్లా ఆశా యూనియన్ అధ్యక్షురాలిని మాట్లాడుతున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందర ధర్నా నిర్వహించడం జరిగింది. మా ముఖ్య డిమాండ్స్ ఏమంటే ఫిబ్రవరిలో జరిగేటువంటి బడ్జెట్ సమావేశంలోని ఆశలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయించాలని కోరుతున్నాము. అదేవిధంగా లెప్రసీ అమౌంట్ కూడా మాకు 2-3 సంవత్సరాల నుంచి కొన్ని జిల్లాల్లో డ్యూ ఉంది. అందులో భాగంగానే మా జిల్లాలో కూడా 2024 ఫిబ్రవరి మార్చిలో చెప్పించినటువంటి అమౌంట్ మాకు ఇంకా పాత బకాయిలే రాకముందే కొత్త సర్వేలు చేయిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఈరోజు తీపిస్తే మీకు ఇచ్చే పారదర్శకాలలో భాగంగానే దీన్ని చేయమని మాకు వాళ్ళు హెచ్చరించినారు. అది కాదు, మాకు పనిని బట్టి పారదర్శకం ఉన్నప్పుడు ఎక్స్ట్రా పని చేపించినప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అక్కడికి హైదరాబాద్లోని కమిషనర్ ఆఫీస్కి ముందుకు వెళ్ళి మేము మార్చిలో జరిగినటువంటి లెప్రసీ అమౌంట్ని అడిగితే ఆల్రెడీ మీకు బడ్జెట్ విడుదలైందని అన్నారు. అక్కడ మేము కరెక్ట్ ఏజెండాతో మొత్తం చూసి వాళ్ళకి రిపోర్ట్ తీసుకొచ్చి నిమ్మచో సార్ చూస్తే అవునమ్మా బడ్జెట్ అయితే విడుదలైంది కానీ మా అకౌంట్లోకి రాలేదని చెప్పేసి సార్ అంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం మాతో ఆట ఆడుతుంది, ఆశల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఆశలకు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇచ్చేంత వరకు కూడా ఈరోజు మేము అంతా సిద్ధంగా ఉన్నాము. ఏ పనికి వెనక్కి ఆడకుండా అన్ని పనులు ఆపి కూడా మేము ఈరోజు ధర్నా నిర్వహించినాము. ప్రభుత్వం ఇప్పటికైనా మా పైన దయ చూసి ఫిక్స్డ్ వేతనం చేయలేదనుకో ఇంకా మేము ధర్నాకు సమ్మె కూర్చోవాలని చెప్పేసి మేము జిల్లా మొత్తం నిర్ణయం చేసుకున్నాము. వచ్చేసి వాళ్ళ హామీ ఇచ్చినారు కాంగ్రెస్ ప్రభుత్వము, మీకు అన్యాయం జరుగుతుందమ్మా, మీకు శ్రమ ఎప్పుడు జరుగుతుంది, ఈసారి మా ప్రభుత్వం వస్తే మీకు అండగా ఉంటామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వమే వెనుకడుగేస్తుంది. ఆశలకి ఈ రోజు సపోర్ట్గా ఉండడం లేదు. ఆ విషయం పైన కూడా మేము ఆశలు ఎంతో చింతిస్తున్నాము. ఆశల శ్రమ దోపిడీ తగ్గించకపోతే తీవ్రమైన ఉద్రిక్తతను నిలగొడతామని చెప్పేసి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ద్వారా ఆశలను ధర్నాగా నిర్వహించుకున్నాము. కొత్త బిచ్చగాడు పొద్దు కూర్చోగాడు అన్నట్టు పొద్దున్న లేస్తే తలా ఓదిక్కు చేరి ఈ ప్రభుత్వాన్ని పని చేయనీయము అని అంటున్నారు. అందుకే తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఇవాళ 5 ఏళ్ల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తుందా ఒకటే రోజు? ఎంత కండలు తిరిగిన 6 ప్యాక్ ఉన్న పిల్లగానికి 6 అడుగులు ఆజాన్ బాహు అంటారు కదా, అట్లాంటి కండలు తిరిగిన వాడికి పెళ్లి చేస్తే ఒకటే రోజు పిల్లలు అవుతారా? చెప్పండి.
కండలు తిరిగే ఉండొచ్చు, 6 అడుగుల ఉండొచ్చు. పెళ్లి చేస్తే ఒకటే రాత్రికి పిల్లలను చేయగలడా? అది కూడా అయితే నేను ఇంకొక మాట మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. 4th సిటీ అన్నాడు, రైతులు 15,000 ఎకరాలు భూములు ఇవ్వాలంటున్నాడు. రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి అక్కడే 500-600 ఎకరాల భూమి ఉంది, పక్కనే ఉంది. ఇస్తాడా రేవంత్ రెడ్డి? వెల్దండలో ఉంది, పక్కకే ఉంది. అక్కడ ఫార్మా విలేజ్కి ఇస్తాడా, లేకపోతే 4th సిటీకి ఇస్తాడా? అంటే ఇక నాది కాకపోతే ఎక్కడి దాకా దేకొచ్చా? నీ భూములు కాకపోతే నేను ఎవరిదల్లా గుంజుకుంటా, 15,000 ఎకరాలు గుంజుకుంటా, 30,000 గుంజుకుంటా. ఉన్న 14,000 ఎకరాలు ఏం చేస్తావో నీకే తెలియదు. లగచర్లలో ఎందుకు భూములు తీసుకుంటున్నావో నీకే తెలియదు. కేవలం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి, ఏదో ఎవరో వెనకకెళ్ళి ఎవరో రాసిచ్చిన నువ్వు చదివితే విజనరీ అంటారు సార్ నిన్ను అనగానే అది రాసిచ్చి చదివేసుడేనా? ఎందుకో తెలియదు. ఎందుకు 15,000 ఎకరాలు? మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ ఆల్సో, ఆల్ ఆఫ్ యూ, దయచేసి ప్లీజ్ ఆస్క్ హిమ్ ద క్వశ్చన్. ఆయన మాట్లాడిస్తే మాట్లాడండి, అడగండి. మీ భూమి ఉంది కదా సార్ 400-500 ఎకరాలు వెల్దండలో ఇస్తారా అని అడగండి. మరి ఆయనకు ఒక నీతి, లగచర్లలో ఉండే పేద రైతులకు ఇంకో నీతి ఉండకూడదు కదా? కొండారెడ్డిపల్లె భూములు ఇస్తాడా, వెల్దండలో ఉండే భూములు ఇస్తాడా? 20 లక్షలు ఇస్తా అన్నాడు కదా ఎకరానికి. మేము ఇంకో 5 లక్షలు కల్పిస్తాం. 5 లక్షలు మీదికెళ్ళి బీఆర్ఎస్ ఇస్తుంది ఆయనకు. 20 లక్షలు ప్రభుత్వం దగ్గర తీసుకోమనండి, 5 లక్షలు మేము ఇస్తాం. 25 లక్షలకు చొప్పున రేవంత్ రెడ్డి కుటుంబానికి ఉన్న భూములు వెల్దండలో ఎకరానికి ఇస్తాడా మాకు? ఇమ్మనండి, అక్కడే పెడదాం ఫార్మా విలేజ్. మీ కల్వకుర్తిలో కూడా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ప్రభుత్వమే ఉంది, బ్రహ్మాండంగా మీ వాళ్ళే ఉన్నారు, మొత్తం మీ చుట్టాలే ఉన్నారు. నువ్వు పెట్టు 400-500 ఎకరాలు నీ కుటుంబానికి సంబంధించిన భూములు ఆడనే పెట్టు. మా నాయకులకు, మా కార్యకర్తలకు ముందుగా శిరస్సు వంచి వారి పోరాట స్ఫూర్తికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా ఎక్కడికక్కడ ఖండాంతరాల్లో ఉండే మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు కూడా చాలామంది మరి పార్టీ ఉండాలా, ఖచ్చితంగా తెలంగాణకు శ్రీరామ రక్ష అంటే కేసీఆర్ నాయకత్వం అని చెప్పి బలంగా నమ్మి వాలంటీర్గా పనిచేస్తున్న తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, సోషల్ మీడియా సైనికులకు, క్షేత్రస్థాయిలో ప్రతిరోజు కాంగ్రెస్తో తలపడుతున్న మా కార్యకర్తలకు, కేసులకు వెరవకుండా ఇవాళ సింహాల్లాగా పోరాడుతున్న మా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక 4 ఏళ్ళు ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతంగా తీసుకుపోదామనే ఒక కేసీఆర్ గారి సూచన, కేసీఆర్ గారి భావన కూడా మీకు తెలియజేస్తూ अरे भैया अभी तो कहा, देवेंद्र जी ने भी कहा, मैं भी कह रहा हूँ रुको थोड़ा, अभी शाम तक रुको, अभी कल शपथ ली है ना, उनका समझ में आएगा, मैं तो लेने वाला हूँ। दादा को अनुभव है, दोपहर शाम को भी लेने का और सुबह भी लेने का। ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.